డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు అంశంపై వన్ కమిటీ నివేదికపై అధ్యయనం అమలుకు సంబంధించి హై లెవెల్ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. 3 సభ్యులతో కూడిన ఈ హై లెవెల్ కమిటీలో సిఎస్, డీజీపీ, లా సెక్రటరీ ఉన్నారు. వన్ కమిటీ సిఫార్సులు, తదుపరి చర్యలపై హై లెవెల్ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చందు, ప్రధానంగా అంటే తిరుమల లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో తిరుమల లడ్డు వ్యవహారం పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వన్ మ్యాన్ కమిటీ అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ ను నియమించి గతంలో ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వాలని చెప్పని సీఎం చంద్రబాబు కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా అంటే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో ఈ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే వన్ మ్యాన్ కమిటీ ఏదైతే ఉందో వన్ మ్యాన్ కమిటీ నివేదికను ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే దీని మీద ఏదైతే ఇప్పుడు ఇచ్చిన నివేదిక ఉందో ఆ నివేదిక పైన కూడా హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వన్ మ్యాన్ కమిటీ గతంలో ఇచ్చిన అధికారులు ఏదైతే ఇచ్చిన నివేదికలు ఉన్నాయో ఈ అన్నిటినీ కూడా ఒక్కసారి హై లెవెల్ కమిటీ పరిశీలించిన అనంతరం దాంట్లో లోటుపాట్లతో పాటు అసలు నిజానిజాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలతో సహా వాటన్నిటినీ కూడా హై లెవెల్ కమిటీ ముందు మరొకసారి ఈ విచారణతో పాటు కూడా ప్రధానంగా చూసుకుంటే ఇందులో ఓవరాల్ గా 3 సభ్యులతో కలిపి హై లెవెల్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వన్ మ్యాన్ కమిటీ సిఫారసు తదుపరి చర్యల కోసం హై లెవెల్ కమిటీని అయితే ఏర్పాటు చేయడంతో ఈ కమిటీ కూడా ఈ మొత్తంగా విచారణ అంటే ఓవరాల్ గా ఈ జరిగిన విచారణ మొత్తాన్ని ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఒక నివేదిక తీసుకొని ఆ నివేదికలన్నింటినీ కూడా పరిశీలించి సీఎం చంద్రబాబుకి దీనిపైన కూడా ఒక రిపోర్ట్ అయితే త్వరలో ఇవ్వాలని చెప్పని అయితే అధికారికంగా అయితే త్వరలో అయితే వెలువడాయి. అయితే మరి వీళ్ళు అంటే ప్రధానంగా తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం రేపిన ఆ విషయం. దాంతో పాటు అంటే గత ప్రభుత్వంలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ప్రధాన సూత్రధారులు ఎవరు ఉన్నారు, కాంట్రాక్టర్ల నుంచి ఎవరెవరికి ఎంతెంత లబ్ధి చేకూరింది అనే అంశం పైన ఓవరాల్ గా నివేదిక అయితే హై లెవెల్ కమిటీ కూడా వాళ్ళు ఇవ్వనున్నారు. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.